గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెట్టి పుట్టా ఉన్నాయా? ఎంత పెద్ద లెట్రినో? 500 ఎకరాలు. ఓరి లద్దా, 100 ఎకరాలే లెట్రిను, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, చత్తిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా? ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా మన ఆలస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చినాకుడు. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలాగొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలాగొట్టే అయిపోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెమ్ముని. రిచ్చి బొమ్మక, నువ్వు బేకయ్యండి సెంటర్ వేసుకో, చిత్తక్కొట్టేద్దాం. అలాగేంటి? కొట్టదని కాళ్ళు ఎట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు. మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప అల్లుడు? నీ చెంపు పోతే నా చెంపుతో బంగారం లాంటి చెంపు పోయింది కదరా? పోయింది వెదవ చెంపు. నీకు బిందె గురిస్తాను. కొత్తావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా, పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు అని కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏలేడంత లేవు. నీ అబ్బా. అమ్మో, అడివి రాముడు. కూర్చోలేంట్రా, మన పేర్లు బయట. బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏయ్ సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు గడు కూడా నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టాలి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రే అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు. బాగాలేస్తున్నారు. అరే రాంపండు, సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు, ప్రాణ బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదగోలా? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడం ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట,
ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా రా అప్పిగా సిత కొట్టి బయటికి ఇడిసే ఎదవని లేదంటే నిన్ను ఇడిసేస్తా అమ్మో అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా అమ్మో. బాగానే కొట్టావా అండి ఏడిసార్లే ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా ఏంట్రా ఏంటంటారేంటండి మీరు ఎస్ఐ గారేనా ఇది పట్టుతారా ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా లేకపోతే నెత్తి మీద టోపీ చేతిలో లాఠీ పక్కన జీపు ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ నడుతావరా ఇప్పుడు నేను అడవిరామునేనా ఇందాక నీ పేరేంటి అడవిరాముడు మరి ఇంతలోకి మారిపోద్దా ఇదేంటండి బాబు నా పేరు కూడా తన కొల్లబడుతున్నారా అసలు నీ పేరు అడవి రావుడు సర్కస్ రావుడు దొంగ రావుడు నాకెలా తెలుసురా నువ్వు నా బామర్తివా మనీషా కొయిరాల వస్తుంది ఆవిడ మనీషా కొయిరాల కాంచన బాల పట్టుకొని మనీషా కొయిరాల అంటావరా మనీషా కొయిరాల అంటావరా మేడం వీడు మీకు తెలుసా బాగా తెలుసు మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ నేను మీ పర్సు కొట్టేశానా ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు గడు నన్ను చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చి నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే రాంపండు సత్తిపండా వాళ్ళెవరు రాంపండు సత్తిపండు ఎవరా ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నేను భయపడుతున్నా ఎస్ఐ గారు ఆ దొంగ విధాలు పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు వాడెక్కడికి పోతాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను బయటివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు అప్పలకొండ ఆడేవుడు నువ్వు ఎక్కారా ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా ఉండ మనసు బాగోలేదు ఇట్స్ ఎట్రా నువ్వు గొడవపడరేటి మేం గొడవపడింది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది దానికేమో కోపం పెరిగిపోతుంది ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు వాటర్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు నువ్వు కమిటీ అయిపో చెప్తాను కొడద్దేమరా బాబు ఎల్లు బావా ఓ ముద్దు పేకడానికి ఎదవాలోచన ఉమ్. ఆ. అమ్మనియమ్మ ఇదేంటి ఎడంకా నదులుతోంది రాంపండు సత్తిపండు రండిరా బయటికి వాళ్ళు రారు ఎందుకు రారు ఇంట్లో లేరు గనక ఓహో అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు ఏ వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని హాయ్ బాబోయ్ నువ్వు పంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట నేనేమన్నా ఆగరా ఆగు అయ్యో ఒరేయ్, ఒరేయ్, ఆగరా నేను ఆగను ఆగమంటుంటే నేను ఆగను ఆగు ఏయ్ నేను ఆగను నమస్కారం సార్ నమస్తే సమయానికి ఆపద బంధంలో వచ్చారు సారీ అమ్మాయి కొట్టండి ఎస్ఐ గారు. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేత నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నానా చూపిస్తు 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 సార్ చూసారా చూసారా తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది ఎరా
ఆ అమ్మాయి మెడలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు అమ్మాయి, మొన్న పర్సు ఇవాళ గొలుసు. ఎంత గమ్మగా ఉంది రోయబ్బా, ఎంత గమ్మ. ఏరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల కొడుకు బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినాను నాకు ఈ శిక్ష సార్? కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏమండి ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. అబ్బే, ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఇటు పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తకొచ్చినండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటంటే ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం, ఆనందం. నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం ఈరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపులో బాడ. మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి, చైతి, ఏరా 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కన రా నువ్వు. సార్ మిమ్మల్ని సార్, అయ్యి బాబా మిమ్మల్ని సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, నా దగ్గర ఉన్నాడు సార్, పట్టుకున్నాడు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చండి సార్. సార్, వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్దర్సా అంటే
హత్యలు హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? రా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్ని కడిగేశానండి. రేయ్, అడిగిరాముడు. ఆ, వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా రేయ్, చెప్పు. చెప్పరా. ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనండి. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్, ఆగండి, ఆగండి, ఆగండి. అరే, నేను ఇక్కడ సర్వీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, ఆగండి, ఆగండి. ఆగండి అయ్యా. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులను చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎతకల బతకాలరాదే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్ ఆ, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, సార్. నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలు ఈరదాసు ఏడన్నమాట. అసలు వీరదాసు అంటున్నావుటి? చెప్పు, చంపుతా. అది ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. పోవే, పో. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? దీని అబ్బసం ఇక్కడ దాచిపెట్టింది. అవునరా, ఇది నా అబ్బ సొమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అనాథని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతున్నని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆట అంతా నీకు వచ్చేద్దని ప్లాన్ గీసావన్నమాట. అమ్మా, ఈ ఆట నాది కాదు, నాది. ఎవరు నువ్వు? కోరమేసం అసలు వీరదాసు. అసలు ఈరదాసా? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు. నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడీ ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్టా? అదేనండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? చిచి. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా ఆ, కర్ణాటక బ్యాంక్ లో దాచాను. ఆ? రేయ్, ఆ. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్ అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. రేయ్, మీకు ఇక్కడ మనరా? వెళ్ళండి, వెళ్ళండి. ఏంట్రా, ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్, ఓయ్, ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మర్యాద తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా,
ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని ఆ. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. ఒరేయ్, ఒరేయ్ దాసులు, దాసులు. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. చక్ 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 చక్. ఒరేయ్, ఒరేయ్, వాళ్ళలో పారిపోతుంటే వదిలేస్తారేంట్రా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచేళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు. రండ్రా, రండి. కూర్చో కొడతాను. నువ్వు ఎక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. ఆ. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. నేను ఎక్కడికి వెళ్తానండి? ఓకే? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో, నువ్వు పారిపోకూడదు సుమా. ఆహా. కొట్టే. ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరు. ఆగరు. ఆగను. బాబు, దొరకరా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ రేయ్, చంపేస్తా నిన్ను. దొరుకు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఓం అచ్చింతాయ నమః, నమః. ఓం అచ్యుబుచ్చింతాయ నమః. మంగళధారణ సుధాపురించింద్రో నమః. ఆగు. ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సింది అమాయకురాలి గొంతు కాదు, నా గొంతు. ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు. ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా, నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనే ఉన్నాండి బాబు. ఊరు చుట్టూన్న అత్తి మొత్తం వీళ్ళదే, కానీ మధ్యలో కొత్తగా కాంచనం అత్తి కాదు నాదే అంటుంది. అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా. రావే. ఆ అమ్మాయికి అన్నం పుణ్యం తెలియదు. నీకు దండం పెడతాను, వదిలేరా. నోరు మీరా. అగా బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? ఇద్దరిని అలా చేసుకుంటా పెళ్లి? తాళి కట్టి. నీ దగ్గర ఉన్నది ఒకటే తాలి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకు? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. బావా, పంపు వెళ్ళిపోయింది బావా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరు చివరి గుడి దగ్గర. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే? ఇటేరా. ఓహో, ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా, వెళ్తాడ్రా రే. అయ్యో, కొట్టావా? తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమీసం ఈరదాసు. అయితే ఏంటంట? ఊరుకోవా, నీ చేతిలో తొందరగా 4 దొంగలు తినాలని సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే 4 పేక. ఆ ముక్కాడు చెప్పాలి కదరా. ఏరా
అమ్మో, ఎవడ్రా? అమ్మో, ఏయ్, అబ్బా ఒరే ఇన్స్పెక్టర్ ఆ, బాగా అలసిపోయాను, కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి, ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను పేలదా? నా గన్ను ఉఫ్. ఓ! అబ్బో అబ్బా, అయ్యో. పట్టేశా, 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 పట్టేశా. మేము కూడా పట్టేశాం. ఆ? మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారని సార్, కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషన్ నిజమా సార్? ఇంకా నయం, ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ చించేస్తారు? మరి చెంచరంటే వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే నాన్న. ఇగో బిడ్డ, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు. మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు. ఏయ్, నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పదా. ఆగో, అయ్యి బాబాయ్, చెప్పు తీసాడా? వెనక్కి తిరుగు. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుద్ది? అమ్మగారు. వస్తానమ్మా. ఆగు. ఆగుతాను కానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేరు పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసే ఉందాం. అమ్మా, అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు వెనక నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే నా సముద్రంలో చేరుతుంది. గొప్పే. నీ మేనడు మామూలుడు ఏం గాడు, గట్టుడే. ఇదేట్రా ఉన్నట్టు నాకు వినపడ్డ మానేసింది. నాకు వినపడుతోంది. వెళ్ళి రాజమండ్రి నల్లమంది సందులో కొనుక్కో, నా పగ తీరి. రాజమండ్రి నల్లమంది సందుకెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చులే. అహయేవి తళుకు మహారాణి కొలుకులని కన్నీ చెదిరేనా, ఇహ చూడు ఉలికి పడు తీపి తహతహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా.